టు మై ఛానల్. నేను మీ అమ్ములు సోందరేట్లు. మేమైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు అయితే మా హనీ అయితే మస్తు సంతోషపడుతుంది. మా హనీ ఫుల్ హ్యాపీ ఉంది. ఎందుకంటే చెప్పు ఇక నువ్వే. ఫ్రెండ్స్ మీ అందరూ అయితే కామెంట్ చేసిరు ఆంటీ హనీకి సైకిల్ ఇప్పియండి అని. అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే కామెంట్ చేసిరు నా 2 years కలా ఈరోజు కళాయికంగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి మీరు అనుకున్నట్టే హనీకి అయితే సైకిల్ అయితే కొనియడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా అనేది పాపం చాలా అంటే చాలా అడుగుతుంది. ఇక ఆమె బాధ పెట్టడం ఇష్టం లేక మీరు ఇట్లా అందరు కొనియండి అని అయితే కామెంట్ చేసిరు కదా. సో మీ కోరిక మేరకు సైకిల్ తీసుకొస్తున్నా. సో లాస్ట్ ఇయరే కొనియమన్నది 97% తెచ్చుకుంటే సైకిల్ ఇప్పిస్తా అంటే లాస్ట్ ఇయరే కొనిచ్చేది ఉండే. ఇక నేనే లాస్ట్ ఇయర్ ఎందుకు లేదని తీసుకోలేను. ఇక ఇప్పుడైతే మొత్తానికి ఈ ఇయర్ గిట్లా కొనియకపోతే మాత్రం ఊరుకుంటట్లేదు. ఎందుకు వద్దని అన్నా కానీ వినటట్లేదు, అస్సలు వింటలేదు. సో ఇక ఇప్పిద్దాం ఆమెను ఎందుకు బాధ పెట్టాలైతే ఇప్పుడైతే సైకిల్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం షాప్ కి. ఓకేనా, వెళ్దామా? సో పొద్దున్న నుంచి ఫ్రెండ్స్ ఎప్పుడు పోదాం తొందర పని చేసుకో, ఇక మొత్తానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్ ఏ సైకిల్ కొంటారా అందరు బ్లాగ్ అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి. మా హనీ సైకిల్ కొన్నాక ఎట్లుంటది, ఏ సైకిల్ కొంటుందో, ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనా, చాలా సంతోషంగా ఉంది. చూద్దాం. ఇక ఏమున్నా సమ్మర్ లో దొరుకుతుంది. తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే మార్నింగ్ పోతే ఈవినింగ్ వస్తుంది. చెప్తే వింటలేదు. ఎందుట్రా మా పక్కన వాళ్ళకి ఇల్లు కడతారు మెటీరియల్ అది కానీ చెప్తే వింటలేదు. ఎందుకంటే తొక్కు ఎడతావు రోడ్డు మీద తొక్కినా అనుకో పనులు వస్తాయి. చదువుకోవడానికి పక్కన ఇల్లు ముచ్చట పెడతారా, కానిస్తారా, ఏమన్నా ముందు పోనిస్తారా లేదా? ముందు పోతా నడు పోదాం. ఇక మా అన్న అయితే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా సాడ్గా ఉన్నా. అట్లా ఏం లేదు. సరే పోని పాపంలా నేనే ఒప్పించిన. చెప్పు నేనే ఒప్పించిన కదా. తీసుకొచ్చి మమ్మీ అనేసి అన్నది. మమ్మీ చెప్పింది. చెప్పు. అవును, మామూలు తీసుకొచ్చి మమ్మీ లాస్ట్ ఇయర్ నుంచి అంటుంది అని పోనీ పాపం అనేసి అన్నది. అందుకోసమే ఇక సరేలే తీసుకుంటుంది. అంటే ఎట్లా అంటే చిన్నప్పుడు కొనిచ్చింది సెకండ్ సైకిల్ చిన్నప్పుడు ఇద్దరికి కొనిచ్చిన. అది ఇది ఒక్కడం తప్ప బయట వాళ్ళు కొద్ది ఖరాబ్ చేయడం అయిపోయింది. అందుకే ఇంకా చిన్నప్పుడు నాకు కూడా సైకిల్ ఉండే. ఆ సైకిల్ ఎంత బాగుంటుండే. అమ్ములు యూజ్ చేసింది ఎక్కడున్నందుకు అమ్ములు సైకిల్ న్యాయం చేసింది, తొక్కింది. ఇవైతే మొత్తం మీద కొడుతుంది కానీ ఎప్పుడు చక్కగా దొక్కింది లేదు. మొత్తం బయట వాళ్ళ వీళ్ళకు ఇంత ముచ్చట పెట్టిన చాలు. ఇక మా ముచ్చటని ఇంత పెద్ద చేస్తారు. ఒకప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తే ఏం మాట్లాడమైంది అన్నది. ఇప్పుడు మాట్లాడుతుంటే ముచ్చట వదులుతలేదు అని చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది. ఇంకా మాట్లాడకపోతే మాట్లాడేదంటారు, మాట్లాడితేనే సోది పెడుతుంది అంటది. అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అని ఒక అని అప్పుడే చూస్తుంది ఏది తీసుకోవాలా ఏదా అని సెలెక్ట్ చేసుకుంటుంది. మా అని సుషిరా సైకిల్ మా అని గంట చిన్న ఏడ సరిపోతుంది. పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఇప్పుడు సైకిల్ నేర్చుకుంటాం. నేను నేర్చుకుంటున్నా. కిందనే వద్దాం. పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక మా దగ్గర రాత్రి 11 గంటలకు వేసింది మా మైదా కాదు. ఇప్పుడు సైకిల్ వండికి వచ్చాం. పెద్దగా ఉన్నాయి. నాకు ఇట్లా సైకిల్ ఇప్పిస్తాను. రోజు స్కూల్ కాడ పిల్లలను డ్రాప్ చేస్తే మళ్ళీ తీసుకొస్తా. ఎట్లా స్కూటీ మీరు తీసుకో. ఫ్రెండ్స్ ఇక చెరొక సైకిల్ కొనిస్తున్నాయి. ఇక స్కూల్కి పోతుంది, ఆయన డ్యూటీకి పోతాడు. మన ఇద్దరం స్కూటీ నేర్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్ములు. ఇది అమ్ములు ఒక్కని కాదా? పోనీ అట్లనే పో. ఇది పెద్దనే ఉంది కదా. మంచిగా ఉంది కానీ చిన్న ఉంది సైజు.
ఫ్రెండ్స్ మా ఆయన ఏది నచ్చుతలేదు, ఏది చిన్నది కావాలి. ఇట్లా చేస్తారు చూడండి ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్ మహాన్ అయితే ట్రయల్ చేస్తుంది ఇప్పుడు, ఒకసారి తొక్కి చూస్తుంది, ఏది నచ్చుతలేదు మహాన్ అయితే. ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ అటో ఇటో తంటాలు పడి ఇదైతే నచ్చిందంట, ఇదైతే తీసుకుంటుంది. మింటలేదు, ఇది తప్ప వేరే ఏది కొనదంట కానీ అందుకనే ఇదైతే తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఈ సైకిల్ అయితే మా అనేది ఫిక్స్ అయ్యింది, ఇదైతే తీసుకుంటున్నాం. ఇక దీనికైతే ఇక వీల్స్ వేయాలి, వీల్స్ లేకుండా అయితే తొక్కడానికి భయపడుతుంది, అంతే దీనికైతే వీల్స్ వేసుకుంటాం. హ్యాపీయా? సైకిల్ వచ్చేసింది, పాటి లేదా పుష్ప? రిపేర్ అవుతుంది, రిపేర్ అవుతుంది. మా అయితే ఫుల్ ఖుషిగా ఖుష్. మా అమ్మ అయితే ఫ్రూట్స్ కొనండి ఇక్కడ పోతుంది. ఫ్రూట్స్ మ్యాంగో 200 కి డబ్బా, ఎంత మంచిగా ఉంది చూడు ఫ్రెండ్స్, బాగా వస్తుంది. చెప్పు ఫ్రెండ్స్ ఇక చూడండి, ఫస్ట్ మామిడికాయలు అయితే తీసుకున్నాం. 200 kg అంటే ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా 3 వచ్చినాయి కానీ 3 వచ్చినాయి 200 కంటే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫైనల్ మా అమ్మ అయితే సైకిల్ థ్యాంక్ యూ. అబ్బో ఓకే ఫ్రెండ్స్ బాయ్. మా అన్న అయితే ఫుల్ ఖుషిగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్ బాయ్.